భారతదేశ డిజిటల్ పరివర్తన దృక్పథానికి అనుగుణంగా ఒక్క మైలురాయి చర్యలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ 2025ను కృత్రిమ మేధస్సు ఏఐ సంవత్సరంగా అధికారికంగా ప్రకటించిందని ఆదిత్య డిగ్రీ కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బిఈవిఎల్ నాయుడు పేర్కొన్నారు. స్థానిక సాంబమూర్తి నగర్లో గల ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో ప్రతి సంవత్సరం జూలై 16న ఏఐ దినోత్సవ వేడుకలు జరుగుతాయి. విద్యార్థులకు డ్రాయింగ్ కాంపిటీషన్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఫజిల్, ఏఐ వాట్ సెర్చ్ వంటి పోటీలను నిర్వహించి పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులనివ్వడం జరుగుతుంది అని కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి కె. కరుణ తెలిపారు. ఈ సందర్భంగా ఆదిత్య డిగ్రీ మరియు పీజీ కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బిఈఎల్ నాయుడు మాట్లాడుతూ, కృత్రిమ మేధ ఇది సాధారణంగా నేర్చుకోవడం, తార్కికం, సమస్య పరిష్కారం మరియు నిర్ణయం తీసుకోవడం వంటి మానవ మేధస్సు అవసరమయ్యే పనులను చేయగల సిస్టంలను రూపొందించడంపై దృష్టి సారించిన కంప్యూటర్ సైన్స్ రంగాన్ని సూచిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి కె. కరుణ మాట్లాడుతూ, భారతదేశ డిజిటల్ పరివర్తన దృక్పథానికి అనుగుణంగా ఒక మేలురాయి చర్యలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ 2025ను కృత్రిమ మేధస్సు ఏఐ సంవత్సరంగా అధికారికంగా ప్రకటించింది. ఇది భారతదేశ విద్యా వ్యవస్థ నైపుణ్య, పర్యావరణ వ్యవస్థ మరియు ఆవిష్కరణ ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన అంశాలు. ఏఐ ఇకపై భవిష్యత్ భావన కాదు, ఇది నేటి అత్యవసరం. చాట్ జీపీటీ మరియు స్వయం ప్రతిపత్త వాహనాల నుండి ఖచ్చితమైన వ్యవసాయం మరియు స్మార్ట్ గవర్న్ వరకు పరిశ్రమలు ఎలా పనిచేస్తాయో మరియు నిర్ణయాలు ఎలా తీసుకుంటామో ఏఐ పునర్నిర్వచించుకుంటోందని తెలిపారు. 2025 ఏఐ సంవత్సరంగా ప్రకటించాలని ఏఐసిటియు తీసుకున్న నిర్ణయం దీని నుండి వచ్చిందని శ్రీమతి కె. కరుణ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ టెక్కీ బోట్ నల్లమిల్లి వెంకటరెడ్డి మాట్లాడుతూ, మనిషి కోసం మనిషి తయారు చేసుకున్న మేధస్సు కాబట్టి దీనిని కృత్రిమ మేధ అంటున్నారు. యంత్రాలు వాటికి అందచేసిన సమాచారాన్ని, అనుభవాన్ని ఉపయోగించుకుని ఒక స్థాయి వరకు ఆలోచిస్తాయి. విద్యార్థులకు లాంగ్వేజ్ మోడల్, మెషిన్ లెర్నింగ్ వంటి వాటిపై దృష్టి పెట్టండని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ జి. నాగ శ్రీకాంత్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాధిపతి బి. అమశివ, డేటా సైన్స్ విభాగాధిపతి టి. సుబ్రహ్మణ్యం, అధ్యాపకురాలు మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు వెంకటరెడ్డి, ఐఎమ్ ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ టెక్కీ బోట్. ఈరోజు ఏఐ అప్రిషియేషన్ డేకి చీఫ్ గెస్ట్ రావడం జరిగింది. సో ఆల్రెడీ చాలా మంది తెలుసు, ఆదిత్య డిగ్రీ కాలేజెస్లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సెపరేట్ డిపార్ట్మెంట్. అందులో చాలా మంది పిల్లలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం నేర్చుకోవడం, అలాగే ఆ నేర్చుకునే ప్రాసెస్లో కొత్త కొత్త ఐడియాస్ కానీ ప్రాజెక్ట్స్ కానీ డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. సో ఈరోజు చీఫ్ గెస్ట్ కింద రావడం నా అదృష్టం. ఎందుకంటే యాజ్ మై ఓల్డ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ వాజ్ దేర్, హీ ఈస్ ద డీన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అండ్ అలాంగ్ విత్ దిస్ నాయుడు గారు. సో హ్యాస్ బీన్ అ గ్రేట్ పార్ట్ ఆఫ్ మై జర్నీ. చాలాసార్లు మేము టెక్నాలజీస్ కోసం, ఫ్యూచర్ కిడ్స్ కోసం, వీళ్ళ కోసం మాట్లాడుకోవడం జరిగింది. సో ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఏఐ అప్రిషియేషన్ డే రోజున చాలా మంది పిల్లలు కొత్త ఐడియాస్, వాళ్ళ కాన్సెప్ట్స్, వాళ్ళకి డెవలప్మెంట్స్ చూపించడం జరిగింది. అండ్ దాన్ని ఎవాల్యుయేట్ చేసి ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం, అలాగే వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి కొత్త టెక్నాలజీస్ అప్గ్రేడ్ అవుతున్నాయి, లైక్ క్వాంటమ్ టెక్నాలజీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో క్వాంటమ్ వ్యాలీ రిలేటెడ్గా వచ్చే ఇన్ఫర్మేషన్ కానీ అవి షేర్ చేయడం జరిగింది. సో మరిన్ని ఇలాంటి ప్రోగ్రామ్స్ జరగాలని కోరుకుంటున్నాను. ఏఐ అప్రిషియేషన్ డేని ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల కాకినాడలో ఘనంగా జరపడం జరిగింది. పిల్లలకి ప్రజెంటేషన్స్, వాళ్ళ తాలూకా ప్రాజెక్ట్స్ డిస్ప్లే చేయించడం, వాళ్ళకి ఏఐ గురించి టెక్కీ బాట్ నుంచి మనం ఈరోజు సీఈఓ అయినటువంటి వెంకటరెడ్డి గారిని తీసుకురావడం, అలా ఏఐ డేని సిద్ధార్థ్ రెడ్డి గారు, కర్ణన్ మేడం గారు మొత్తం ఆధ్వర్యంలో చాలా మంచి సభను నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డిగ్రీ లెవెల్లో చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేస్తుంది ఆదిత్య డిగ్రీ కాలేజ్. ఇటు శ్రీకాకుళం నుంచి ఒంగోలు వరకు మాకు ఉన్న అన్ని డిగ్రీ కాలేజీలో మా చైర్మన్ శేషారెడ్డి గారు, మా సెక్రటరీ మేడం సుధీరెడ్డి గారు ప్రోత్సాహంతో చాలా పెద్ద ఎత్తున చాలా ఎక్కువ మంది స్టాఫ్ని ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ట్రైన్ చేయడం, దానిలో సెపరేట్గా ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీమ్ని సిద్ధార్థ్ రెడ్డిని అపాయింట్ చేయడం, దీన్ని మిగతా కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులా కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇప్పుడు ఏదైతే ఎమర్జింగ్ టెక్నాలజీ ఉందో, దీనికి ఏదైతే తెలియదు ఉందో, దేనికైతే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో దానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఆదిత్య డిగ్రీ కాలేజీలో దీనికి ప్రత్యేకంగా నడపడం జరుగుతుంది. దీనివల్ల స్టూడెంట్స్లో మంచి విజ్ఞానం డెవలప్ అవడం కానివ్వండి, దీని మీద ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం వల్ల రాబోయే ఏఐ ఇంజనీర్ని ఆదిత్య డిగ్రీ కాలేజీ ప్రొడ్యూస్ చేస్తుందనడంలో సందేహం లేదు.